తెలంగాణలో 10,000 కోట్ల పెట్టుబడి అదానీ గ్రూప్ ప్రకటన. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో అదానీ గ్రూప్ తెలంగాణలో 10,000 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. ఈ పెట్టుబడి రక్షణ తయారీ, రహదారి మౌలిక సదుపాయాలు, సిమెంట్ ఉత్పత్తి రంగాలపై దృష్టి సారిస్తుంది. రాబోయే 3 ఏళ్లలో హైదరాబాద్ రక్షణ, ఏరోస్పేస్ పార్క్లో పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. అపోలో గ్రూప్ కూడా ఆసుపత్రులు, ఫార్మాస్యూటికల్ యూనిట్లకు 1,700 కోట్లు కేటాయించింది. ఆర్టీసీలో మహిళల ఫ్రీ జర్నీకి 2 ఏళ్లు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 2023 డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 251 కోట్ల ప్రయాణాలు జరిగాయని, వాటి మొత్తం విలువ 8,459 కోట్లు అని మంత్రి పొన్నం తెలిపారు. భారత్ బియ్యం పైన టారిఫ్కు సిద్ధమైన ట్రంప్ ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై కొత్త టారిఫ్లు విధించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారత్ బియ్యం తక్కువ ధరలకు వస్తున్నాయని, ఇది అమెరికన్ రైతులకు నష్టం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్తో పాటు కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా కఠిన టారిఫ్లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే భారత వస్తువులపైన అమెరికా 50% సుంకాలను విధించింది. ఇండిగో సంస్థకు షాక్ ఇచ్చిన కేంద్రం. దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, ఆలస్యంపై విమానయాన సంస్థ ఇండిగోకు కేంద్రం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇండిగోకు ఉన్న స్లాట్లలో 5% కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రోజు నడిచే సర్వీసులు కనీసం 110 వరకు తగ్గే అవకాశం ఉంది. తగ్గించిన స్లాట్లు ఎయిర్ ఇండియా, ఆకాశ, స్పైస్ జెట్ వంటి సంస్థలకు కేటాయిస్తున్నారు. ప్రయాణికుల అసౌకర్యం తగ్గించేందుకు ఈ చర్యలు కీలకమని డీజీసీఏ పేర్కొంది.